మీ అందరికీ నా వందనాలు. ఈ లోకంలోని అనేక రకమైన పాపాలు ఉంటాయి. ఆ పాపాలు చేసే వారంగా ఉంటే మనం చేసుకున్న పాపాన్ని బట్టి మనకు చెడ్డ పేరు వచ్చింది అని చెప్తాడు దేవుడు. మనం చేసే చెడు పనులు బట్టి మనం చెడ్డ పేరు తెచ్చుకునే వారంగా ఉంటామంట. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 35వ వచనం చదువుకుందాం. జ్ఞానులు ఘనతను స్వతంత్రించుకుందరు, బుద్ధిహీనులు అవమానభరితులగుదురు. దేవుడు ఎక్కడ ఏమన్నంటే ఈ లోకంలోని మనం జ్ఞానంగా బ్రతకాలి అని చెప్తున్న దేవుడు. జ్ఞానంగా బ్రతకడం అంటే ఏ పాపము లేని వారంగా బ్రతికే వారంగా ఉంటే ఈ లోకంలోని దేవుని ఎదుట మనం నిర్దోషులంగా నిష్కలంకులంగా ఉండే వారంగా ఉంటాం. ఏ పాపం లేని వారంగా మనం జీవించే వారంగా ఉంటే మనం మనుషుల దృష్టికి మంచి వారం అని అనిపించుకునే వారంగా ఉంటాం. ఏ పాపం లేని వారంగా మనం జీవించే వారంగా ఉంటే మన దృష్టికి మనం మంచివారం అని మనం అనుకునే వారంగా ఉంటాం. అందుకే దేవుడు అంటాడు, ఎవరి రక్షణ వారు కాపాడుకోవాలంట. భర్త రక్షణ భర్త కాపాడుకునేవారుగా ఉండాలంట, భార్య రక్షణ భార్య కాపాడుకునేదిగా ఉండాలంట, పిల్లల రక్షణ పిల్లలు కాపాడుకునేవారుగా ఉండాలంట. ఎవరి రక్షణ వారు కాపాడుకునేవారుగా ఉండాలి అని చెప్తాడు దేవుడు. తల్లిదండ్రుల రక్షణ తల్లిదండ్రులు కాపాడుకునేవారుగా ఉండాలి అని చెప్తాడు దేవుడు. ఈ లోకంలోని మనం నీతిగా బ్రతికే వారంగా ఉంటే, పరిశుద్ధంగా బ్రతికే వారంగా ఉంటే మనం మంచి వారం అని అనిపించుకునే వారంగా ఉంటాం. మనము ఏ పాపం లేని వారంగా జీవించే వారంగా ఉంటే మన ఆత్మీయ జీవితాన్ని మనం రక్షించుకోగలుగుతాం. మనం దేవుని ఎదుట ధైర్యంగా నిల్చోగలుగుతాం. మనము ఈ లోకంలోని ఎన్ని రకాలైన చెడు పనులు చేసినా కానీ ఆ చెడుతనం అనేది బయటపడేదిగా ఉంటుంది. మళ్ళా కుళ్ళున్నా కానీ, స్వార్థం ఉన్నా కానీ, అసూయ ఉన్నా కానీ, గర్వం ఉన్నా కానీ, అహంకారం ఉన్నా కానీ, పొగరున్నా కానీ, ఈ లోకంలో అనేక రకమైన చెడు పనులు చేసినా కానీ అవి బయటపడేవిగా ఉంటాయి. ఆ చెడు పనులు చేయటం వల్ల మనం చెడ్డ పేరు తెచ్చుకునే వారంగా ఉంటాం. ఆ చెడు పనులు చేయటం వల్ల మనం మంచి వారం కాదు అని అందరూ అనేవారుగా ఉంటారు. ఈ లోకంలో మనం పాపం చేయడం దేవునికి ఇష్టం ఉన్నదంట. పరిశుద్ధంగా బ్రతకడం దేవునికి ఇష్టం అని చెప్తున్న దేవుడు. అందుకే దేవుడు అంటాడు, మనం చేసుకున్న పాపాన్ని బట్టి, మనం చేసే చెడు క్రియలను బట్టి మనకు చెడ్డ పేరు వచ్చింది అని చెప్తున్న దేవుడు. మన దృష్టిలో నేను మంచివాడిని కాదు అని మనకై మనం అనుకునే వారంగా ఉంటాము అంటున్న దేవుడు. దేవుని దృష్టిలో కూడా మనం నీతిమంతులు అనిపించుకోము. మనుషుల దృష్టిలో కూడా మనం నీతిమంతులు అనిపించుకోకుండా ఉండేవారంగా ఉంటాం. అనేక రకమైన పాపాలు చేసే వారంగా ఉంటే కుటుంబ సభ్యుల మధ్య మనం చెడ్డ పేరు తెచ్చుకునే వారంగా ఉంటాం. అన్నదమ్ముల మధ్య చెడ్డ పేరు తెచ్చుకునే వారంగా ఉంటాం. తల్లిదండ్రుల మధ్య చెడ్డ పేరు తెచ్చుకునే వారంగా ఉంటాం. భార్య మధ్య చెడ్డ పేరు తెచ్చుకునే వారంగా ఉంటాం. భర్త మధ్య చెడ్డ పేరు తెచ్చుకునే వారంగా ఉంటాం. పిల్లల మధ్య చెడ్డ పేరు తెచ్చుకునే వారంగా ఉంటాం. అత్తమామల దగ్గర చెడ్డ పేరు తెచ్చుకునే వారంగా ఉంటాం. మన బంధువులు, స్నేహితులు, ఇరుగు పొరుగు వారి మధ్య మనం చెడ్డ పేరు తెచ్చుకునే వారంగా ఉంటాం. గ్రామంలోని మనం చెడ్డ పేరు తెచ్చుకునే వారంగా ఉంటాం. అందుకే దేవుని వాక్యం విని పరిశుద్ధంగా మనం జీవించే వారంగా ఉంటే ఎక్కడైనా కానీ మనం మంచి పేరు తెచ్చుకోగలుగుతాం. అందుకే దేవుడు అంటాడు, సామెతల గ్రంథము 14వ అధ్యాయము 34వ వచనం చదువుకుందాం. నీతి జనములు ఘనతకెక్కుట కారణములు, పాపము ప్రజలకు అవమానము తెచ్చును. దేవుడు ఎక్కడ ఏమంటాడు, మనం ఈ లోకంలోని పాపం చేయడం వల్ల, చెడు పనులు చేయడం వల్ల ఈ లోకంలో మనకి అవమానాలు, నిందలు, శ్రమలు, కష్టాలు ఎదురైతే అంటున్న దేవుడు. చెడ్డ పేరు తెచ్చుకునేది కాకుండా మనకి ఈ లోకంలోని అవమానాలు, నిందలు, శ్రమలు, కష్టాలు, బాధలు మనకు ఎదురైతే అంటున్న దేవుడు. అందుకే దేవుడు అంటున్నాడు, సామెతల గ్రంథము 14వ అధ్యాయము 34వ వచనం చదువుకుందాం. నీతి జనములు ఘనతకెక్కుట కారణములు,
పాపము ప్రజలకు అవమానము తెచ్చును. మనం ఈ లోకంలో ఏ పాపం చేయకుండా పరిశుద్ధంగా బ్రతికే వారంగా ఉంటే, నీతిగా బ్రతికే వారంగా ఉంటే దేవుడు మనం చూసి సంతోషించేవాడిగా ఆనందించేవాడిగా ఉంటున్నాడంట. సామెతల గ్రంథము 27వ అధ్యాయం 11వ వచనం చదువుకుందాం. నా కుమారుడా, జ్ఞానము సంపాదించి నా హృదయమును సంతోషపరచుము. దేవుడు ఎక్కడ ఏమంటే మనం జ్ఞానంగా బ్రతికే వారంగా ఉంటే, పరిశుద్ధంగా బ్రతికే వారంగా ఉంటే దేవుడు మనం చూసి సంతోషించేవాడిగా ఆనందించేవాడిగా ఉంటాడంట. మనం ఈ లోకంలోని అపవిత్రమైన జీవితం జీవిస్తూ మనం అవమానాల పాలయ్యే వారంగా ఉంటే, నిందల పాలయ్యే వారంగా ఉంటే, శ్రమల పాలయ్యే వారంగా ఉంటే, కష్టాల పాలయ్యే వారంగా ఉంటే, బాధల పాలయ్యే వారంగా ఉంటే, మనం చేసుకున్న పాపాన్ని బట్టి మనకే మనము చెడ్డ పేరు తెచ్చుకునే వారంగా ఉంటే, మనం చేసుకున్న పాపాన్ని బట్టి మన జీవితాన్ని మనం నాశనం చేసుకునే వారంగా ఉంటే దేవుడు మనం చూసి ఏడ్చేవాడిగా ఉంటుడంట, బాధపడేవాడిగా ఉంటుడంట. అందుకే మన దేవునికి ఇష్టమైన బిడ్డలంగా మనం జీవించే వారంగా ఉండాలి అని చెప్తున్న దేవుడు. పాపాన్ని మానుకొని నీతిగా బ్రతికే వారంగా ఉంటే మనకు మేలు జరిగిద్ది అంటున్న దేవుడు. పాపాన్ని మానుకొని పరిశుద్ధంగా బ్రతికే వారంగా ఉంటే మనకు అవమానాలు, నిందలు, శ్రమలు, కష్టాలు, రోగాలు ఎదురుగాకుండా ఉంటాయి. మనకు మంచి పేరు వచ్చింది అంటున్న దేవుడు. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 14వ వచనం చదువుకుందాం. వెండి సంపాదించుట కంటే జ్ఞానం సంపాదించడం మేలు, అపరంజి సంపాదించుట కంటే జ్ఞాన లాభం పొందటం మేలు. దేవుడు ఎక్కడ ఏమంటే కొంతమంది బాగా డబ్బు సంపాదిస్తారంట, బాగా ఉన్నతమైన జాబుల్లో పనిచేసేవారుగా ఉంటారంట, విస్తారమైన ఆస్తి సంపాదించేవారుగా ఉంటారంట, మంచి మంచి గృహాల్లో నివసించేవారుగా ఉంటారంట కానీ విస్తారమైన పాపం చేసేవారుగా ఉంటారంట. విస్తారమైన పాపం చేసి చెడ్డ పేరు తెచ్చుకునేవారుగా ఉంటారంట, అవమానాల పాలయ్యేవారుగా ఉంటారంట, నిందల పాలయ్యేవారుగా ఉంటారంట, శ్రమల పాలయ్యేవారుగా ఉంటారంట, కష్టాల పాలయ్యేవారుగా ఉంటారంట. చెడు పనులు చేసి తమ దృష్టికి తాను నేను మంచివాడును కాదు అని వారికే వారు అనుకునేవారుగా ఉంటారంట. బంధువుల మధ్య, స్నేహితుల మధ్య, కుటుంబంలోని వారి చెడ్డ పేరు తెచ్చుకునేవారుగా ఉంటారంట. దేవుడు అంటాడు బంగారం వెండి సంపాదించే కంటే మంచి పేరు తెచ్చుకోవడం మంచిది అంటాడు దేవుడు. పరిశుద్ధంగా బ్రతకటం మంచిది అంటాడు దేవుడు. నీతిగా బ్రతకటం మంచిది అంటాడు దేవుడు. ఈ లోకంలోని డబ్బు సంపాదించడం వల్ల, వెండి బంగారం సంపాదించడం వల్ల అవి మనకు మంచి పేరు తెచ్చిపెట్టేవిగా ఉండవు, అవి మనకు మేలు చేసేవిగా ఉండవు. ఈ లోకంలో బ్రతికినంత కాలమే అవి మనకి ఉపయోగపడేదిగా ఉంటుంది. డబ్బు అయినా సరే, గృహాలైనా సరే, ఆస్తి అయినా సరే, ఐశ్వర్యమైనా సరే, ఈ లోకంలో బ్రతికినంత కాలమే అవి వాటితోని మన అవసరాలు, మన అక్కర్లు తీర్చుకోగలుగుతాం. చనిపోయిన తర్వాత అవి మన ఎంట రావు అంటున్న దేవుడు. మనం ఈ లోకంలో పరిశుద్ధంగా బ్రతికే వారంగా ఉంటే మనకు అవమానాలు, నిందలు, శ్రమలు, కష్టాలు, బాధలు ఎదురుగాకుండా ఉంటాయి. మన దృష్టిలో మనం మంచివారు అనిపించుకునే వారంగా ఉంటాం. మనుషుల దృష్టిలో మనం మంచివారు అనిపించుకునే వారంగా ఉంటాం. దేవుని దృష్టిలో మంచివారు అనిపించుకునే వారంగా ఉంటాం. ఈ లోకంలోని చనిపోయిన తర్వాత దేవునితో పాటు యుగయుగాలు జీవించే వారంగా ఉంటాం. మన ఆత్మకు నెమ్మది అనేది ఉంటుంది అంటాడు దేవుడు. అందుకే అంటాడు సామెతల గ్రంథం 3వ అధ్యాయము 14వ వచనం చదువుకుందాం. వెండి సంపాదించుట కంటే జ్ఞానం సంపాదించటం మేలు, అపరంజి సంపాదించుట కంటే జ్ఞాన లాభం పొందుట మేలు. దేవుడు ఏమంటే డబ్బు సంపాదించే కంటే పరిశుద్ధంగా బ్రతకటం మనకు ఆ భక్తి జీవితం మనకు మేలు చేసేదిగా ఉంటుంది అంటున్న దేవుడు. మనం పరిశుద్ధంగా బ్రతికే వారంగా ఉంటే నెమ్మది కలిగి జీవించే వారంగా ఉంటాం, ప్రశాంతంగా పండుకునే వారంగా ఉంటాం అంటున్న దేవుడు. ఏ పాపం చేయకుండా నీతిగా బ్రతికే వారంగా ఉంటే మనకు భయం అనేది ఉండదు, నెమ్మదిగా ప్రశాంతంగా మనం జీవించే వారంగా ఉంటాం. అందుకే పరిశుద్ధత కలిగి మనం జీవించే వారంగా ఉంటే మనకు నెమ్మది కలిగిద్ది అంటున్న దేవుడు. అవాదం పాపం చేయడం వల్ల వారికి భయం వచ్చింది, తినొద్దన్న పండు తినటం వల్ల వారికి భయం వచ్చింది. ఆ పండు తినకుండా ఉన్నప్పుడు దేవునితో డైరెక్ట్గా ఏ భయం లేకుండా మాట్లాడేవారుగా ఉన్నారు.
ఎప్పుడైతే తినొద్దన్న పండు తిన్నారో వారికి భయం అనేది వచ్చింది. మనం కూడా ఏదైనా పాపం చేసినప్పుడు, ఎదుటివారిని దూషించినప్పుడు, ఎదుటివారిని బాధ పెట్టినప్పుడు, ఈ లోకంలోని అనేక రకమైన పాపాలు చేసే వారంగా ఉంటే మనకు భయం అనేది వస్తూ ఉంటుంది, భయం వేస్తుంది. ఏ పాపం లేని వారంగా జీవించే వారంగా ఉంటే ధైర్యంగా, సంతోషంగా, హ్యాపీగా, నెమ్మది కలిగి మనం జీవించే వారంగా ఉంటాం. అందుకే దేవుడు అక్కడ ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనం చదువుకుందాం. మేలు కలుగు మార్గం ఏది అని అడిగి అందులో నడుచుకోండి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. దేవుడు ఎక్కడ ఏమంటాడు? మనకు పాపం చేయటం వల్ల మనకు మనశ్శాంతి ఉండదు, పాపం చేయటం వల్ల మనకు నెమ్మది ఉండదు, పాపం చేయటం వల్ల మనకు భయం అనేది వస్తూ ఉంటుంది, పాపం చేయటం వల్ల మనకు అవమానాలు, నిందలు, శ్రమలు, కష్టాలు, బాధలు ఎదురవుతూ ఉంటాయి. ఏ పాపం లేని వారంగా జీవించే వారంగా ఉంటే మనం నెమ్మది కలిగి జీవించే వారంగా ఉంటాం, సంతోషంగా, హ్యాపీగా జీవించే వారంగా ఉంటాం. అందుకే పరిశుద్ధంగా బ్రతికే వారంగా ఉంటే మనకు మేలు జరిగింది అంటాడు దేవుడు. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక.